నెంబర్ 10 అమెరికన్ ఫుట్బాల్ అండ్ రగ్బీ. చాలా మంది ఈ రెండు గేమ్స్ ను ఒకటే అనుకుంటారు, కానీ రగ్బీ వేరు, అమెరికన్ ఫుట్బాల్ వేరు. రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈవెన్ రూల్స్ కూడా ఈ రెండు గేమ్స్ కు ఒకేలా ఉండవు. ఇక అమెరికన్ ఫుట్బాల్ విషయానికి వస్తే ఈ గేమ్ లో ఒక టీమ్ కి 11 మంది చొప్పున ఆడతారు. అదే రగ్బీ అయితే ఒక టీమ్ కు 15 మంది చొప్పున ఆడతారు. ఇక అమెరికన్ ఫుట్బాల్ ను 60 నిమిషాల పాటు ఆడితే రగ్బీ గేమ్ ను 80 నిమిషాల పాటు ఆడతారు. ఇక ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండే ఈ రెండు గేమ్స్ లో కోకోనట్ షేప్ లో ఉండే బంతిని అపోనెంట్ టీం యొక్క ఎండ్ లైన్ అవతలకి పట్టుకెళ్లి గోల్ సాధించాలి. అలాగే ఫౌల్స్ ఏమైనా జరిగినప్పుడు ఈ రెండు గేమ్స్ లో కూడా ఫ్రీ కిక్ అనేది ఉంటుంది. ఇక అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు యూరప్ కంట్రీస్ లో ఈ రెండు గేమ్స్ చాలా పాపులారిటీని సంపాదించాయి. అది ఎంతలా అంటే ఈ రెండు గేమ్స్ ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 41 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా మనం పైన చెప్పుకున్న ప్లేసెస్ లో ఈ రెండు గేమ్స్ ను విపరీతంగా ఆదరిస్తారు. నెంబర్ 9 బేస్బాల్. క్రికెట్ ను పోలి ఉండే ఈ గేమ్ ను ఎక్కువగా అమెరికా, జపాన్ మరియు క్యూబా వంటి దేశాలలో ఆడతారు. ఒక టీంకు 9 మంది చొప్పున ఆడే ఈ ఆటలో మొత్తం 9 ఇన్నింగ్స్ నిర్వహించి మ్యాచ్ ఫలితాన్ని అయితే రాబడతారు. అంటే ఈ గేమ్ టైం బేస్ పై ఆడే ఆట కాదు, కానీ ఒక ఇన్నింగ్స్ ను ఇంత టైంలో కంప్లీట్ చేయాలని కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇన్నింగ్స్ లేట్ గా ఫినిష్ అయితే ఆ టీం కు పెనాల్టీ వేస్తారు, కానీ ఫైనల్ రిజల్ట్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఇక ఈ గేమ్ లో పిచ్చర్ త్రో చేసిన బాల్ ను బ్యాటర్ బలంగా కొట్టిన తర్వాత కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒక సిరీస్ లో ఉండే 4 బేసెస్ ని కవర్ చేస్తూ రన్ స్కోర్ చేయాలి. సో ఫస్ట్ బేస్, సెకండ్ బేస్, థర్డ్ బేస్ మరియు హోమ్ ప్లేట్ అని పిలిచే ఈ 4 బేసెస్ దగ్గర ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు. సో స్ట్రైకర్ బాల్ కొట్టిన తర్వాత మొత్తం 4 బేసెస్ దగ్గర ఉన్న ఆటగాళ్లు రన్నింగ్ స్టార్ట్ చేసి వాళ్ళకి నెక్స్ట్ ఉండే బేసెస్ ని రీచ్ అవ్వాలి. అయితే ఈ లోపు ఫీల్డింగ్ టీం బాల్ ని గ్యాదర్ చేసి ఒక బ్యాట్స్మెన్ బేస్ దగ్గరికి రీచ్ అయ్యే లోపే అతను ముట్టుకుంటే కనుక ఆ బ్యాట్స్మెన్ అవుట్ గా పరిగణిస్తారు. అలాగే ఆ రన్ కూడా స్కోర్ బోర్డ్ కి యాడ్ అవ్వదు. సో చాలా థ్రిల్లింగ్ గా ఉండే ఈ గేమ్ ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అమెరికన్ నేషనల్ స్పోర్ట్స్ అయిన ఈ గేమ్ ను ఆ దేశం వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఆడతారు. నెంబర్ 8 కబడ్డీ. మన ఆసియా ఖండానికి చెందిన ఈ ఆటకు ఒక దశాబ్దం కిందట పెద్దగా పాపులారిటీ లేదు. అయితే 2014 సంవత్సరంలో స్టార్ట్ అయిన ప్రో కబడ్డీ లీగ్ ఈ గేమ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఇండియాలో ఐపీఎల్ తర్వాత మోస్ట్ ఫేమస్ లీగ్ గా పేరు సంపాదించిన ప్రో కబడ్డీ లీగ్ ప్రజెంట్ ఏషియన్ కంట్రీస్ ను ఉర్వతలోగిస్తుంది. ఇక ఒక టీం కి 7 ఆటగాళ్లు చొప్పున మొత్తం 40 నిమిషాల పాటు ఆడే ఈ ఆటలో పాయింట్స్ ఆధారంగా మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తారు. సో ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండే ఈ గేమ్ లో రైడర్ కంటిన్యూస్ గా కోత కూస్తూ అపోనెంట్ టీం కోర్టులోకి వెళ్లి పాయింట్లు సాధించుకుని రావాలి, అది కూడా 30 సెకండ్స్ లో. ఒకవేళ ప్రత్యర్థి జట్టు డిఫెండర్లు రైడింగ్ కి వచ్చిన ఆటగాడిని తన కోర్టులోకి వెళ్లకుండా ఆపగలిగితే ఆ రైడర్ ను అవుట్ గా పరిగణిస్తారు. సో కేవలం 40 మినిట్స్ మాత్రమే ఉండే ఈ ఆట ఫ్యాన్స్ ని ప్రతి సెకండ్ కూడా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మీద కూర్చోబెడుతుంది. ఒక్కోసారి అయితే ఈ గేమ్ ఆడే ఆటగాళ్ళ హార్ట్ బీట్ కన్నా చూసే వాళ్ళ హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది. సో ప్రజెంట్ అయితే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 55 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న కబడ్డీ ఫ్యూచర్ లో ఒలింపిక్స్ లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతుంది. ఒకవేళ అది కనుక జరిగితే ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా మరింత ఫేమస్ అయ్యి ఈ లిస్ట్ లో ఇంకా మెరుగైన స్థానానికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 7 టేబుల్ టెన్నిస్. ప్రపంచ క్రీడల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గేమ్ అతి తక్కువ ప్లేయింగ్ ఏరియాలో జరిగే ఒక ఫిజికల్ గేమ్. అలాగే ఈ టేబుల్ టెన్నిస్ గేమ్ ను పింగ్ పాంగ్ అని కూడా అంటారు. ఇక మొత్తం 2 లేదా 4 ఆటగాళ్లు 2 టీమ్స్ గా విడిపోయి ఈ టేబుల్ టెన్నిస్ ఆడతారు. దాదాపు 3 మీటర్ల పొడవు మరియు 1.5 మీటర్ల వెడల్పు కలిగిన ఒక ప్లేవుడ్ బోర్డ్ పై మధ్యలో ఒక చిన్న నెట్ కట్టి ఈ గేమ్ ఆడతారు. ఇక ఒక ప్లేయర్ బాల్ ని సర్వ్ చేసిన తర్వాత అది అపోనెంట్ ప్లేయర్ కోర్టులో ఒకసారి బౌన్స్ అయిన తర్వాతే సెకండ్ ప్లేయర్ ఆ బాల్ ని స్ట్రైక్ చేయాలి. సో అలా ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ లో జరిగే ఈ గేమ్ చివరికి ఎవరు ఎక్కువ సెట్లు గెలిచారని దాన్ని బేస్ చేసుకుని రిజల్ట్ డిసైడ్ అవుతుంది. అంటే ఈ గేమ్ టైంతో సంబంధం లేకుండా ఆడతారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉన్న ఈ టేబుల్ టెన్నిస్ ను ఒక అంచనా ప్రకారం మొత్తం 85 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీస్ తో పాటు యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల్లో ఈ టేబుల్ టెన్నిస్ ని ఎక్కువగా ఆదరిస్తారు. నెంబర్ 6 వాలీబాల్. మొత్తం 12 మంది ఆటగాళ్లు 2 జట్లుగా విడిపోయి ఆడే ఈ గేమ్ కు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఒలింపిక్స్ లో ఒక పార్ట్ అయిన ఈ గేమ్ చాలా రకాల కోర్ట్స్ లో ఆడతారు. బట్ పెద్ద మ్యాచ్లన్నీ మాత్రం ఒక ఇండోర్ స్టేడియంలో రెగ్యులర్ గా ఆడే కోర్టులోనే ఆడతారు. ఇక 18 మీటర్ల పొడవు మరియు 9 మీటర్ల వెడల్పు ఉన్న రెక్టాంగులర్ ఏరియాను ఒక నెట్ తో సమానంగా డివైడ్ చేసి ఈ గేమ్ అయితే ఆడతారు. సో ఒక టీం యొక్క ప్లేయర్ తమ కోర్ట్ బయట నుండి బాల్ ని సర్వ్ చేశాక అపోనెంట్ టీం 3 టచెస్ లోపు బాల్ ని తమ కోర్టులో కింద పడకుండా నెట్ పై నుండి అవతల టీం కోర్టులోకి పంపాలి. ఒకవేళ బాల్ కనుక కింద పడిపోతే అపోనెంట్ టీం కు ఒక పాయింట్ ఇస్తారు. సో పాయింట్స్ ప్రకారం సెట్స్ వైజ్ గా జరిగే ఈ గేమ్ లో చివరికి ఏ టీం ఎక్కువ సెట్లు గెలిచిందనే దాన్ని బేస్ చేసుకుని విజేతనైతే ప్రకటిస్తారు. సో దీన్ని బట్టి ఈ గేమ్ లో కూడా టైమర్ కు పెద్దగా ప్రాముఖ్యత లేదని చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆడే ఈ గేమ్ ను దాదాపు 90 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ తో పాటు యూరప్ మరియు అమెరికా ఖండాల్లో ఈ వాలీబాల్ ను చాలా మంది ఇష్టపడతారు. నెంబర్ 5 టెన్నిస్. రాయల్ గేమ్ గా పిలుచుకునే ఈ ఆట గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వీక్షించే ఈ ఆటకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ముఖ్యంగా యూరప్ కంట్రీస్ లో అయితే ఈ ఆటను విపరీతంగా ఫాలో అవుతారు. ఇక ఇది కూడా టేబుల్ టెన్నిస్ లాంటి గేమే. ఇన్ఫాక్ట్ ఈ 2 గేమ్లు చూడడానికి దాదాపు ఒకేలా కనిపిస్తాయి. అయితే టేబుల్ టెన్నిస్ చిన్న బోర్డు మీద ఆడితే నార్మల్ టెన్నిస్ మాత్రం ఒక పెద్ద కోర్టులో ఆడతారు. ఇక ఈ గేమ్ ని కూడా 2 లేదా 4 ఆటగాళ్లు 2 టీంలుగా విడిపోయి విజయం కోసం పోరాడతారు. సో ఎవరైతే పాయింట్స్ బాగా స్కోర్ చేసి ఎక్కువ సెట్స్ లో విజయం సాధిస్తారో వాళ్ళని ఫైనల్ విన్నర్స్ గా డిక్లేర్ చేస్తారు. అంటే ఈ గేమ్ లో కూడా టైం లిమిట్ అంటూ ఏమీ ఉండదు. ఒక్కోసారి అయితే ఫలితం రాబట్టడం కోసం కొన్ని గంటల పాటు ఈ గేమ్ ను ఆడతారు. ఇక వరల్డ్ వైడ్ గా చాలా మంచి పాపులారిటీ ఉన్న ఈ గేమ్ ను ఒక అంచనా ప్రకారం దాదాపు 100 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
ముఖ్యంగా యూరప్ కంట్రీస్తో పాటు అమెరికా మరియు ఆసియా ఖండాల్లో ఈ టెన్నిస్కు పెద్ద ఫాలోయింగ్ ఉంది. నెంబర్ 4 హాకీ. ఇండియన్ నేషనల్ గేమ్ అయిన ఈ హాకీ మన కంట్రీలో పెద్దగా పాపులర్ అవ్వకపోయినా కానీ వరల్డ్ వైడ్గా మాత్రం చాలా పెద్ద ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది. ముఖ్యంగా కొన్ని శీతల దేశాల్లో ఐస్ మీద ఆడే ఈ గేమ్కు విపరీతమైన క్రేజ్ ఉంది. సో ఈ గేమ్లో అయితే ఫీల్డ్ హాకీ మరియు ఐస్ హాకీ అని 2 ఫార్మాట్స్లో ఆడతారు. అయితే ఫీల్డ్ హాకీలో ఒక టీంకు 11 మంది ఆటగాళ్ళు చెప్పిన ఆడితే ఐస్ హాకీలో మాత్రం ఒక టీంకు 6 ఆటగాళ్ళు మాత్రమే ఉంటారు. బట్ ఈ 2 రకాల హాకీలో కూడా ఆటగాళ్ళ టార్గెట్ ఒకటే. తమ దగ్గర ఉన్న హాకీ స్టిక్ సహాయంతో గ్రౌండ్ పై ఉండే బాల్ను అపోనెంట్ టీం యొక్క గోల్ పోస్ట్లోకి పంపించాలి. సో 60 నిమిషాల టైం లిమిట్ ఉండే ఈ గేమ్లో క్లాక్ ఎండ్ అయ్యేసరికి ఏ టీం అయితే ఎక్కువ గోల్ సాధిస్తుందో ఆ టీంను విజేతగా ప్రకటిస్తారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆడే ఈ క్రీడను దాదాపు 200 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్తో పాటు ఆఫ్రికా, యూరప్ మరియు ఆస్ట్రేలియా ఖండాల్లో ఈ హాకీని చాలా మంది ఆదరిస్తున్నారు. నెంబర్ 3 బాస్కెట్బాల్. ప్రతి సెకండ్ కూడా ఎంత ఉత్కంఠభరితంగా సాగే ఈ గేమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే బాస్కెట్బాల్ ఒక హై థ్రిల్లింగ్ గేమ్. అది ఎంతలా అంటే ఈ గేమ్ చూస్తున్నంతసేపు ఫ్యాన్స్ అసలు రెప్పార్పకుండా గమనిస్తారు. నెక్స్ట్ మూమెంట్లో ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్తో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చొని ఈ బాస్కెట్బాల్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక 48 నిమిషాల పాటు ఆడే ఈ ఆటలో మొత్తం 10 మంది ఆటగాళ్లు 2 టీమ్స్గా విడిపోయి ఈ గేమ్ని అయితే ఆడతారు. అలాగే 2 టీమ్స్ కూడా తమకు కేటాయించిన బాస్కెట్స్ నుండి బాల్ని పంపించి పాయింట్స్ అయితే స్కోర్ చేయాలి. సో 48 మినిట్స్ టైమర్ ముగిసేసరికి ఏ టీం అయితే ఎక్కువ పాయింట్స్ సాధిస్తుందో వాళ్ళని విజేతలుగా నిర్ణయిస్తారు. అయితే ఈ గేమ్లో ఫిజికల్ కాంటాక్ట్ అనేది నిషేధం. ఒకవేళ అపోనెంట్ టీం ప్లేయర్ దగ్గర నుండి బాల్ని తీసుకునే క్రమంలో పొరపాటున ఆ ప్లేయర్కు తగిలిన దాన్ని ఫౌల్గా పరిగణిస్తారు. సో ఈ గేమ్కు నార్మల్గా 48 మినిట్స్ టైం లిమిట్ ఉన్నప్పటికీ క్లాక్ నష్టమాను పాస్ చేయడం వల్ల ఒక మ్యాచ్ దాదాపు 2 గంటల పాటు జరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ బాస్కెట్బాల్ను ఒక అంచనా ప్రకారం 220 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడా మరియు చైనా వంటి దేశాలలో ఈ బాస్కెట్బాల్ను అమితంగా ఇష్టపడతారు. నెంబర్ 2 క్రికెట్. ఈ గేమ్కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్లో ఈ గేమ్ ఆడకపోయినా కానీ క్రికెట్ అనగానే కొన్ని కోట్ల మంది చొక్కాలు చించుకుంటారు. 22 యాడ్స్ ఉండే ఒక పిచ్ పై బ్యాట్ బాల్ మధ్య జరిగే ఈ మహాసంగ్రామం ఒలింపిక్స్ లో పార్ట్ కాకపోయినా కానీ వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ గేమ్ గా ప్రాచుర్యం సంపాదించింది. ఇక మేజర్ గా 3 ఫార్మాట్స్ లో జరిగే ఈ గేమ్ ను మొత్తం 22 మంది ఆటగాళ్లు 2 టీమ్స్ గా విడిపోయి ఆడతారు. అలాగే టెస్ట్, వన్డే మరియు T20 అని 3 మేజర్ ఫార్మాట్స్ లో నిర్వహించే ఈ క్రికెట్ ను ఇన్నింగ్స్ బేస్ మీద ఆడతారు. అంటే ఒక ఇన్నింగ్స్ లో ఒక టీం బౌలింగ్ చేస్తే మరో టీం బ్యాటింగ్ చేస్తుంది. అయితే మ్యాచ్ ఫలితాన్ని మాత్రం ఏ టీం ఎక్కువ పరుగులు చేసిందనే దాన్ని బేస్ చేసుకుని విజేతను ప్రకటిస్తారు. ఇక ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ గేమ్ ప్రజెంట్ ప్రపంచ నలుమూలలకు ఎక్స్పాండ్ అవుతుంది. ఒక అంచనా ప్రకారం కొన్ని దశాబ్దాల తర్వాత క్రికెట్ వరల్డ్ నెంబర్ 1 స్పోర్ట్గా మారే అవకాశం ఉందని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తున్న ఈ గేమ్ను ఇప్పటికే దాదాపు 250 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఇందులో సగం మంది ఫ్యాన్స్ ఒక్క ఇండియా నుండే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సో క్రికెట్ని అయితే ఇండియాతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ వంటి దేశాల్లో ఒక మతంగా భావిస్తారు. నెంబర్ 1 ఫుట్బాల్. ప్రపంచంలో నెంబర్ 1 గేమ్ అయిన ఫుట్బాల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు 200 దేశాల్లో 25 కోట్ల కన్నా ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ గేమ్ను ఆడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఫుట్బాల్ ఎంత పాపులర్ గేమో. ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, అఫీషియల్గా ఈ గేమ్ ఆడేవాళ్ళు 25 కోట్ల మంది ఉంటే చూసేవాళ్ళు ఇంకెంతమంది ఉంటారు. ఇక మొత్తం 22 మంది ఆటగాళ్లు 2 టీమ్స్గా విడిపోయి ఆడే ఈ ఆటలో చాలా మజా ఉంటుంది. రెక్టాంగులర్ షేప్లో ఉండే ఒక ఎకరం మైదానంలో 22 మంది ఆటగాళ్లు రౌండ్గా ఉండే ఒక బాల్ను అపోనెంట్ టీం యొక్క గోల్ పోస్ట్లోకి పంపేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే 90 నిమిషాల పాటు సాగే ఈ ఆటలో ప్రతి మినిట్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్లేయర్స్ గోల్ కొట్టే టైంలో అయితే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంట్రీస్లో కూడా ఆడే ఈ ఫుట్బాల్ను ఒక అంచనా ప్రకారం 350 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. సో ఇదైతే వరల్డ్ వైడ్ ఫేమస్ గేమ్. ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా, ఆసియా మరియు అమెరికా ఖండాల్లో ఫుట్బాల్కి పెద్ద క్రేజ్ ఉంది. నిజానికి ఈ గేమ్ ఇండియాలో కూడా క్రికెట్లోనే పాపులారిటీ సంపాదించి ఉంటుంటే ఈ పాటికి 5 బిలియన్ మార్కును దాటేసి ఉండేది. సో ఇవి గైస్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న టాప్ 10 స్పోర్ట్స్. వీటి నుండి మీ ఫేవరెట్ గేమ్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.